ప్రయాణ ప్రేమికులకు నమస్కారం. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కన్యాకుమారికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమన్ మలయన్ దేవాలయం. దక్షిణ భారతదేశంలోని ముఖ్య దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయ గోపురాన్ని మనం ఎంతో దూరం నుండి కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇది 134 అడుగుల ఎత్తులో 27 అడుగుల వెడల్పులో ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడే శంకర భగవత్పాదులు ప్రత్యక్షంగా శివుని తాండవం చూశారని, ఇంకా శివుడు ఆయనకి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించారని ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ శివలింగం స్వయంభులింగం. ఇంకా ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరు మనందరినీ ఆకట్టుకుంటుంది. ఇంకా ఈ కోనేరులో స్నానం చేయడం వల్ల మన పాపాలు క్షీణిస్తాయని స్థల పురాణం. ఈ కోనేరుకున్న ప్రత్యేకత ఆడవారికి మగవారికి వేరువేరుగా స్నాన సదుపాయాలు కలిగి ఉండడం. ఇంకా ఇక్కడ నీరు స్వచ్ఛంగా, అందులోని చేపలు కూడా మనం చూసే విధంగా ఎంతో నిర్మలంగా ఉంటాయి. పూర్వం ఇంద్రుడు అహల్య విషయంలో శాపం పొందిన తర్వాత శాప విమోచనం కోసం ఈ ఆలయానికి వచ్చి శివలింగానికి పూజలు చేసి తపస్సు చేశాడని, తద్వారా సలసలా కాగే నీతిలో మునిగి తన ఒంటి మీద ఉన్న కళ్ళును మాయం చేసుకొని శుచి అయ్యాడని ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ విగ్రహాలు ముందు పురుషుని రూపంలో, తర్వాత స్త్రీ రూపంలో మనందరినీ ఆకట్టుకుంటాయి. ఇంకా ఇక్కడ శివలింగం అడుగున బ్రహ్మ రూపంలో, మధ్యన విష్ణు రూపంలో, పైభాగాన శివుని రూపంలో, ఇలా త్రిమూర్తులు శివలింగ రూపంలో దర్శనమివ్వటం ఈ ఆలయ ప్రత్యేకత. ఇంకా ఈ ఆలయంలో మనం 30 మంది దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో రాతి కర్రలతో నిర్మించిన ఆకారంలో సంగీతమైన సప్త స్వరాలు, ఇంకా శృతులతో వినియోగించడం కూడా ఈ ఆలయంలో మనం చూసే మరొక వింత. ఇప్పటికీ స్థానికులు నేరస్తులను ఈ ఆలయానికి తీసుకువచ్చి సలసలా కాగే నేతిలో వారి చేతుల నుంచి బొబ్బలు రాకపోతే వారు నిర్దోషులు అన్నట్లుగా భావించడం ఇప్పటికీ వారి ఆచారంగా ఉంది. ఒకే లింగ రూపంలో త్రిమూర్తులను దర్శనమివ్వటం ఇక్కడ శివలింగం ప్రత్యేకత. ఇంకా ఈ ఆలయంలోని రాతి మండపాలు, రాతి స్తంభాలు మనందరినీ ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని సంగీత స్తంభాలు అని కూడా అంటారు. సంగీతంలోని స్వరాలు, శృతులు తెలిసిన వారికి ఇవి ఎంతో బాగా అర్థమవుతాయి. సో ఈ ఆలయం ఎక్కడ ఉందో, ఈ ఆలయం పేరేమిటో కామెంట్ రూపంలో నాకు తెలుపగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.